శ్రీమాత్రే నమః. నమస్తే అండి. ఈరోజు సింపుల్గా లక్ష్మీదేవి పూజ చూపిపోతున్నాను. అందరూ ఏం చేస్తున్నారండి? బాగున్నారా? నేను చాలా బాగున్నాను, మీరు కూడా చాలా బాగుండారని అనుకుంటున్నాను. అయితే లక్ష్మీదేవి పూజ అందరూ కూడా చేసుకొని అష్టైశ్వర్యాలు ఆరోగ్యంతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ముందుగా ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పూజ అంతా చూసినాక పూజ ఎలా ఉందో కామెంట్ చేయండి, ఇంకొంతమందికి షేర్ కూడా చేయండి. ఇప్పుడైతే వీడియోలోకి వెళ్తే చక్కగా ఒక పీట పెట్టుకుంటున్నానండి. పీట మీద ఒక చిన్న ప్లేట్ పెట్టుకొని ఆ ప్లేట్లో పువ్వులతో చామంతి పూలు రెక్కలు బాగా ఇట్లా చుంచి పూసుకునేలాగే బాగా వచ్చింది అందంగా ప్లేటు. ఇప్పుడు అమ్మవారిని ఈ ప్లేట్లో పెట్టుకున్నాను నేను. అయితే లక్ష్మీదేవి పూజ అనేది చాలా అలంకారం చేసుకోవాలి. అలంకారం చేసుకుంటే అమ్మవారికి ఎంతో ఇష్టం. ఇంకా అలంకారం అంతా ఇట్లా పూజలో పువ్వులతో చేసుకున్నాను నేను అమ్మవారికి. మా ఇంట్లో ఉన్న చిన్న లక్ష్మీదేవి విగ్రహం అండి. పూలు పెట్టగానే చిన్నగా అయిపోయింది. ఇంకా దీపపు కుందలు పెట్టుకొని నువ్వుల నూనెతో దీపారాధన చేసుకున్నాను. దీపారాధన చేసుకున్నాక ఇంకా ఇక్కడ వినాయకుడికి అయితే పూజ చేసుకుంటున్నాను. ముందుగా వినాయకుడికి పువ్వులతో అలంకరించుకొని తర్వాత కుంకుమ, గంధము, అక్షింతలు సమర్పించి తర్వాత ధూపం వేసాను. ఇంకా బెల్లం ప్రసాదంగా నివేదన చేసి తర్వాత హారతి ఇచ్చుకున్నానండి. స్వామివారి పూజ చేసుకొని హారతి ఇచ్చుకొని అక్షంతలేసి స్వామివారి పాదాల మీద ఎలాంటి ఆటంకాలు రాకుండా చూడు తండ్రి అని ఆ స్వామికి నమస్కారం చేసుకోవాలి. ఇంతటితో వినాయకుడి పూజ పూర్తయింది. తర్వాత ఇక్కడ నేను ఇంకా 3 మట్టి ప్రమిదలు కూడా పెట్టుకున్నానండి. ఈ 5 దీపాలకు కూడా చక్కగా పూలు, గంధము, కుంకుమ అలంకరించుకున్న తర్వాత అప్పుడు అమ్మవారికి కూడా పూజ చేసుకున్నాను. అమ్మవారికి ముందు అక్షంతలు, కుంకుమ, గంధంతో పూజ చేసుకున్న తర్వాత అష్టోత్తరం చేసుకున్నానండి. పసుపు కొమ్ములతో 108 పసుపు కొమ్ములతో అమ్మవారికి అర్చన చేసుకున్నాను. అయితే అష్టోత్తరం చదువుకోవచ్చు, 108 ఉంటాయి. ఇక లేకపోతే శ్రీమాత్రే నమః అని 108 సార్లు జపించుకోవచ్చండి. చాలా మంచిదండి. అమ్మవారి మూలమంత్రం కాబట్టి ఏది ఇచ్చినా రాకపోయినా శ్రీమాత్రే నమః, శ్రీమాత్రే నమః, శ్రీమాత్రే నమః అనుకుంటూ చక్కగా అమ్మవారికి పూజ చేసుకోవచ్చు. ఒక పసుపు కొమ్మలే కాదండి, చిల్లర కాయిన్స్ ఉన్నా, చిట్టి గాజులున్నా, గవ్వలున్నా, గోమతి చక్రాలున్నా ఏమున్నా కూడా అమ్మవారికి చేసుకోవచ్చు. నేనైతే ఒక్కొక్క వారం ఒక్కొక్కటితో చేస్తానండి. ఇంకొక ధూపం కూడా వేసాను పువ్వులతో. అన్ని దీపాలు అమ్మవారు పీఠాన్ని కూడా అలంకరించేసి ఇంకా పాలు అమ్మవారికి నైవేద్యంగా పెట్టానండి. తర్వాత హారతి ఇచ్చుకుంటున్నాను. హారతి పాట కూడా పాడాలనుకుంటే పాడుకోవచ్చండి. నేను చెప్పాను కదా, టీవీలో కూడా పెట్టుకోవచ్చు మనకు రానప్పుడు. ఇంకా ఇదేనండి ఈరోజు. అందరికీ నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా కామెంట్ చేయండి.